ओम शांति 28 मुरली बाबा की आज के मधुर महावाक्य। मीठे बच्चे चैरिटी बिगिंस एट होम। मीठे बच्चे चैरिटी बिगिंस एट होम अर्थात पहले खुद आत्मा अभिमानी बनने की मेहनत करो, फिर दूसरों को कहो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే దానము ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అంటే వేరే వాళ్ళకి మనం జ్ఞానదానం చేస్తాము, కానీ అంతకన్నా ముందు ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళని ఉద్ధారణ చేయాలి అంటున్నారు బాబా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే దానం ఇంటి నుంచి మొదలు పెట్టాలి. సో ముందు మీరు ఆత్మాభిమానిగా అవ్వడానికి శ్రమించండి, అప్పుడు వేరే వాళ్ళకి చెప్పండి. అంటే మీరు చేసి తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి. ఆత్మ సమజ్కర్ ఆత్మకు జ్ఞాన్ దో తో తల్వార్ మే జోహర్ ఆ జాయేగా. ఆత్మ అనుకుని ఆత్మకి జ్ఞానం ఇవ్వండి. నేను ఆత్మను నా తోటి సోదరుడైన ఆత్మకి జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆ రకంగా మీరు జ్ఞానం చెప్పినట్లయితే బాబా అంటున్నారు, జ్ఞానము అనే కత్తికి పదును అనేది వస్తుంది అంటున్నారు. आत्मा समझकर आत्मा को ज्ञान दो तो ज्ञान तलवार में जोहर आ जाएगा. अच्छा, ओम शांति. आज का प्रश्न है, संगम युग पर किन दो बातों की मेहनत करने से सतयुगी तख्त के मालिक बन जाएंगे. సంగమ యుగంలో ఏ రెండు విషయాలపై శ్రమ చేసినట్లయితే సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. संगम युग पर किन दो बातों की मेहनत करने से सतयुगी तख्त के मालिक बन जाएंगे. సంగం యుగంలో ఏ రెండు విషయాలపై శ్రమ చేసినట్లయితే అంటే కష్టపడినట్లయితే సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఫస్ట్ పాయింట్, दुख सुख निंदा स्तुति में समान स्थिति रहे. దుఃఖమైన సుఖమైన సుఖ దుఃఖాలలో నింద స్థుతులలో సమానమైన స్థితిలో ఉండడానికి కష్టపడాలి. दुख सुख निंदा स्तुति में समान स्थिति रहे. यह मेहनत करो, कोई भी कुछ उल्टा सुल्टा बोले, क्रोध करे तो तुम चुप हो जाओ, कभी भी मुख की ताली नहीं बजाओ. మరి బాబా ఏమంటున్నారు, ఎవరైనా తప్పుగా మాట్లాడినా కోపం చేసినా మీరు మౌనంగా ఉండండి. ఎప్పుడు నోటితో చప్పట్లని కొట్టకండి, అంటే ఎదురు సమాధానం చెప్పకండి.
తిరిగి జవాబు ఇవ్వకండి ना, सामने से जाकर के फिर उनको कुछ बोलना नहीं है, चुप रहना है, शांत रहना है। सेकंड पॉइंट, आंखों को सिविल बनाओ, क्रिमिनल आई बिल्कुल समाप्त हो जाए। కళ్ళని ఎలా చేసుకోవాలి? సివిల్ గా అంటే పవిత్రంగా చేసుకోవాలి. కళ్ళని పవిత్రంగా చేసుకోవాలి. ఎటువంటి చెడు దృష్టి ఉండకూడదు. ఎవరిపైన చెడు దృష్టి అనేది ఉండకూడదు. हम आत्मा भाई भाई है, आत्मा समझकर ज्ञान दो, आत्मा अभिमानी बनने की मेहनत करो, तो सत्युगी तख्त के मालिक बन जाएंगे. ఏమనుకోవాలి? నేను ఆత్మ సోదర సోదరుణ్ణి, ఆత్మ అనుకొని జ్ఞానం ఇవ్వండి, ఆత్మాభిమానిగా అయ్యేందుకు పరిశ్రమ చేయండి, అప్పుడు సత్యుగి సింహాసనానికి యజమానులుగా తయారవుతారు. సంపూర్ణ పవిత్ర బన్నే వాలే హీ గద్ది నషీన్ बनते हैं. అలాగే సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనాధికారులుగా అవుతారు. पवित्रता ही ब्राह्मणों का आधार है ना, जितनी पवित्र उतनी पोस्ट पोजीशन ज्यादा. మరి సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనాధికారులుగా తయారవుతారు. दुख सुख निंदा स्तुति में समान स्थिति रहे, यह मेहनत करो, कोई भी कुछ उल्टा सुल्टा बोले, क्रोध करे तो तुम चुप हो जाओ, कभी भी मुख की ताली नहीं बजाओ. दूसरा, आंखों को सिविल बनाओ, क्रिमिनल आई बिल्कुल समाप्त हो जाए. हम आत्मा भाई भाई है, आत्मा समझकर ज्ञान दो, आत्मा अभिमानी बनने की मेहनत करो, तो सत्युगी तख्त के मालिक बन जाएंगे. संपूर्ण पवित्र बनने वाले ही गद्दी नशीन बनते हैं. तो ये है आज के मूल का क्वेश्चन और आंसर. अच्छा, ओम शांति. बाबा क्या कह रहे हैं? रूहानी बाप रूहानी बच्चों से बात करते हैं. तुम आत्माओं को यह तीसरा नेत्र मिला है, जिसको ज्ञान का नेत्र भी कहा जाता है. ఆత్మిక తండ్రి ఎవరితో మాట్లాడుతున్నారు? ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నానంటున్నారు. అయితే పిల్లలందరికీ ఇప్పుడు ఆత్మిక దివ్య నేత్రం అనేది లభించింది ఇప్పుడు కదా. ఆత్మలందరికీ జ్ఞానం యొక్క మూడో నేత్రము లభించింది. సో వాటితో మనము బాబా చెప్పినటువంటి వాటిని గ్రహించుకోవాలి. बाबा कहते उनसे तुम देखते हो अपने भाइयों को. ज्ञान का तीसरा नेत्र मिला है, उनसे हमें क्या करना? अपने भाइयों को, माना आत्माओं को देखना है. आत्मा भाई भाई है ना, तो अपनी भाई आत्माओं को हमें देखना है ज्ञान के तीसरे नेत्र से. तो यह बुद्धि से समझते हो ना कि जब तुम देखते हो अपने भाइयों को, बुद्धि से समझते हो ना कि जब हम भाई भाई को देखेंगे तो कर्मेंद्रिया चंचल नहीं होंगे. మరి బుద్ధితో మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆత్మ భాయి భాయి అని మీరు చూస్తున్నప్పుడు మీ కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా చంచలితము కాలేవు. और ऐसे करते करते आंखें जो क्रिमिनल है वह सिविल हो जाएंगे. కర్మేంద్రియాలు శీతలంగా అవుతాయి. ఆత్మ అని చూస్తూ చూస్తూ ఏమైపోతుంది? కర్మేంద్రియాలు కూడా సివిల్ గా అయిపోతాయి, అంటే పవిత్రంగా తయారైపోతాయి. ఇంకెప్పుడు కూడా క్రిమినల్ అనేటివి కావు అంటున్నారు బాబా. बाप कहते हैं विश्व का मालिक बनने के लिए मेहनत तो करनी पड़ेगी ना. విశ్వానికి యజమానిగా కావాలంటే మరి శ్రమ అయితే చేయాల్సిందే అంటున్నారు బాబా.
तो अभी यह मेहनत करो. मेहनत करने के लिए बाबा నై నై గుహ్య పాయింట్స్ సునాతే. దేనికైనా కష్టపడాలి కదా, మరి ఇక్కడ మీరు ఈ విషయంలో శ్రమించండి అంటున్నారు బాబా. ఆ శ్రమించడానికే బాబా మనకి ఏం చేస్తున్నారు, కొత్త కొత్త విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటారు. తో అభి అప్నే కో భాయి సమజ్కర్ ज्ञान देने की आदत डालनी है. अभी अपने को भाई भाई समझकर ज्ञान देने की आदत डालनी है. फिर यह जो गाया जाता है कि we are all brothers, we are all brothers, यह ప్రాక్టికల్ हो जाएगा. మరి ఏం ప్రాక్టీస్ చేయాలంటే అలవాటు ఏం చేసుకోవాలి, నేను ఆత్మ సోదర సోదరుణ్ణి అనుకొని అందరికీ జ్ఞానాన్ని ఇచ్చే అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఇంకప్పుడు గాయనం ఉంటుంది ఏంటి, మనమందరము కూడా సోదరులము. यह प्रैक्टिकल हो जाएगा. अभी तुम सच्चे सच्चे ब्रदर्स हो क्योंकि बाप को जानते हो. బాబా అంటే ఇప్పుడు నిజంగా మీరు సోదర సోదరులు అన్నమాట. ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి. बाप तुम बच्चों के साथ सर्विस कर रहे हैं. हिम्मते बच्चे मददे बाप. బాబా ఏం చేస్తున్నారు, పిల్లలతో పాటు సేవని చేస్తున్నారు. మరి ధైర్యం పిల్లలకు ఉంటే सहयोगमु बाबा इस्तार मन की. तो बाप आकर के यह हिम्मत देते हैं सर्विस करने की. तो यह सहज हुआ ना, तो रोज यह प्रैक्टिस करनी पड़ेगी. सुस्त नहीं होना चाहिए, इसमें सुस्ती नहीं लानी चाहिए. आत्मा भाई भाई समझ करके अपने भाई आत्माओं को ज्ञान समझाना है. అంటే ఆత్మ భాయి భాయి ఇదే ప్రాక్టీస్ చేయాలన్నమాట. బాబా మరి ధైర్యం పిల్లలకు ఉంటే సహయోగం ఇస్తాను అంటున్నారు. బాబా వచ్చారు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, సేవ చేయడానికి. కాబట్టి ఎంత సహజమైపోయింది. మరి రోజు ప్రాక్టీస్ చేయండి, ఇందులో లేజీనెస్ అనేది తీసుకురాకండి, అంటే సోమరులుగా కాకండి అంటున్నారు. यह नई नई पॉइंट्स बच्चों को मिलती है. बच्चे जानते हैं कि हम भाइयों को बाबा पढ़ा रहे हैं. మరి కొత్త కొత్త విషయాలన్నీ పిల్లలకి లభిస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా తెలుసు మనం సోదరులము, బాబా వచ్చి మనకి చదివిస్తున్నారు. ఆత్మాయే పढ़ती है, यह रूहानी नॉलेज है. इसे स्पिरिचुअल नॉलेज कहा जाता है. ఆత్మలు చదువుకుంటూ ఉంటే కదా ఆత్మిక జ్ఞానం బాబా వచ్చి చెప్తున్నారు. దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా చెప్తారు. సిర్ఫ్ इस समय रूहानी नॉलेज रूहानी बाप से मिलती है क्योंकि बाप आते ही है संगम युग पर जबकि सृष्टि बदलनी है. यह रूहानी नॉलेज मिलती भी तब है जब सृष्टि बदलने वाली है. మరి బాబా ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తట్టుతోనే మీరు పొందుతారు అంటున్నారు. ఎందుకు బాబా వస్తారు సంగమయుగంలో, ఎప్పుడైతే సృష్టి మారేది ఉంటుందో. ఈ ఆత్మిక జ్ఞానం లభిస్తుంది ఎప్పుడైతే ఈ సృష్టి పరివర్తన అయ్యేది ఉందో. बाप आकर यही तो रूहानी नॉलेज देते हैं कि अपने को आत्मा समझो. फर्स्ट डे से डे 1 से बाबा बच्चों को क्या समझाते आ रहे, अपने को आत्मा समझो. బాబా ఇదే మనకు అర్థం చేస్తున్నారేంటి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ నంగి यानी अशरीरी आई थी, यहाँ फिर शरीर धारण करती है. నంగి మన నా అంగే. ఆత్మ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, శరీరం లేకుండా అశరీరిగా వస్తుంది కదా, ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. शुरू से अब तक आत्मा ने 84 जन्म लिए हैं, परंतु नंबरवार जो जैसे आए होंगे वह वैसे ही ज्ञान योग की मेहनत करेंगे. మరి మొదటి నుంచి ఇప్పటి వరకు ఆత్మ 84 జన్మలు తీసుకుంటూ వచ్చింది. కానీ నంబర్ వార్గా ఎప్పుడు ఎవరు వచ్చారో వారు అలాగే వస్తూ ఉంటారు. జ్ఞాన యోగాలలో పరిశ్రమ చేస్తూ ఉంటారు. फिर देखने में भी आता है कि जैसे जिसने कल पहले जो पुरुषार्थ किया, मेहनत किया, वह अभी भी ऐसे ही मेहनत करते रहते. ఇంకేం చూడడం జరుగుతుంది, కల్ప క్రితం ఎవరు ఏ రకంగా అయితే పరిశ్రమ చేశారో, పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారు. दूसरी कोई के लिए तो नहीं करनी होती है. देखो आप अपना पुरुषार्थ करते ना, दूसरों के लिए तो नहीं करते.
हाँ, कहते हैं लौकिक में कि मैं तुम्हारे लिए करता हूँ, तुम्हारे लिए करती हूँ, लेकिन करते तो खुद के लिए। हाँ, किसी के लिए भी हम क्यों करते हैं? क्योंकि उसमें हमारा सुख हो, शांति हो, है ना? इसीलिए हम करते हैं। तो बाबा कहते करते तो अपने लिए, दूसरे कोई के लिए तो नहीं करते हैं। तो अपने को ही आत्मा समझ करके अपने साथ मेहनत करनी है। दूसरा क्या करता है उसमें हमारा क्या जाता है? మరి ఏది చేసినా బాబేమంటారు మీరు మీ గురించే చేస్తారు కదా! వేరే వాళ్ళ గురించైతే చేయరు. మరి అందుకనే బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మ అనుకుని బాబాని గుర్తు చేయండి. ఇంకా బాబా అంటారు ఎవరు ఏం చేస్తున్నారు? ఫలానా వాళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? ఇందులో బాబా అంటున్నారు మీదేం పోయేదుంది? హ్మ్. మీకేం పోయేదుంది? మీకేది కూడా పోయేది లేదు కదా! అంటున్నారు బాబా. चैरिटी बिगिंस एट होम माना पहले पहले खुद मेहनत करनी है, पीछे दूसरों को यानी अपने भाइयों को कहना है। చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఫస్ట్ ఇంటి నుంచే దానం అనేది, జ్ఞానదానం అనేది మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. కానీ అంతకన్నా ముందు బాబా ఏం చెప్తున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించి. ఫస్ట్ నేను అభ్యాసం చేయాలి కదా! ఫస్ట్ నేను ఆత్మగా అనుకుని అప్పుడు వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పండి. जब तुम अपने को आत्मा समझ करके आत्मा को ज्ञान देंगे तो तुम्हारी ज्ञान तलवार में जौहर रहेगा. मेहनत तो है ना. మరి మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకుని వేరే వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మీ జ్ఞానం అనేటటువంటి కత్తికి పదును అనేది వస్తుంది. శ్రమించాలి కదా. तो जरूर कुछ ना कुछ सहन करना पड़ता है. మరి విశ్వానికి యజమానిగా కావాలంటే మరి ఎంతో కొంత సహనం కూడా చేయాల్సి వస్తుంది అంటున్నారు. तो जब भी कोई उल्टा सुल्टा बोलता है तो कहते हैं चुप. जब कोई चुप कर देते हैं तो पीछे कोई गुस्सा क्या करेंगे? ఎవరైనా మీ ఎదురుగా వచ్చేదైనా మీకు అంటే వ్యర్థమైన విషయాలు, పనికిరాని విషయాలు ఏదంటే అది నోటికి ఏది వస్తే అది అంటూ ఉన్నారనుకోండి, ఏం చేయాలి? మీరు సైలెన్స్ గా ఉండండి, శాంతిగా ఉండండి. ఎందుకు? బాబా ఏమంటున్నారు? ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు, మీరు సైలెన్స్ గా ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఎంతవరకు మాట్లాడతారు కదా? ఎక్కువసేపు మాట్లాడలేరు కదా. అందుకని బాబా అంటారు ఎవరైనా ఏదైనా ఉల్టా సుల్టా మాట్లాడినా బాబా అంటున్నారు మీరు ఏది కూడా మాట్లాడకండి. जब कोई बात करते हैं और दूसरा भी बात करते हैं तो मुख की ताली बजती है. अगर एक ने मुख की ताली बजाई और दूसरे ने शांत किया तो चुप. ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు కూడా మాట్లాడితే అక్కడ ఏమవుతుంది? చప్పట్లు. చెయ్యి చెయ్యి కలిస్తేనే చప్పట్లు కదా, అలాగా అవుతుందన్నమాట. అంటే సంఘర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొకరు సైలెన్స్ గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు అనుకోండి, ఏమైపోతుంది? ఇంకా అక్కడ సైలెన్స్ అన్నమాట. ఎగ్జామ్ సైలెన్స్ అయిపోతుంది అంటున్నారు బాబా. బస్ యహ్ బాప్ సిఖాతే హై. అంటే మన పాయింట్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. పాయింట్ ని పెట్టినా అక్కడ అర్థం ఉండదు, లేకపోతే వాళ్ళు వినిపించుకునే మూడ్లో లేరు అని అంటే బాబా అంటున్నారు సైలెన్స్ గా ఉండండి. ఇదే మనకి బాబా ఈరోజు నేర్పిస్తున్నారు. बस क्या बाप सिखाते हैं कभी भी देखो कोई क्रोध में आते हैं तो चुप हो जाओ, आप ही उसका क्रोध शांत हो जाएगा. क्योंकि आत्मा का स्वधर्म ही शांति है. ఇప్పుడు ఎవరైనా బాగా అన్నమాట కోపంలోకి వస్తున్నారు అలా మీకు కనిపించింది అనుకోండి, బాబా ఏమంటున్నారు? మీరు సైలెన్స్ అయిపోండి, చుప్ అయిపోండి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు నార్మల్, మళ్ళీ శాంతిగా వచ్చేస్తారు, అంటే పూర్వపు స్థితికి వచ్చేస్తారు అంటున్నారు. आपे ही उसका क्रोध शांत हो जाएगा, दूसरी ताली बजेगी नहीं. अगर ताली से ताली बजी तो फिर गड़बड़ हो जाती है. इसलिए बाप कहते हैं बच्चे कभी भी इन बातों में ताली नहीं बजाओ, ना विकार की, ना काम की, ना क्रोध की. 3 बातों की ताली के बारे में बाबा बता रहे. ఎప్పుడు కూడా బాబా ఏమంటారు? ఒకటి వికారాలది, ఒకటి కోపంది కదా. బాబా అంటున్నారు ఈ విధంగా చప్పట్లని కొట్టకండి అంటున్నారు. ఏ రకంగా కూడా మీరు ఈ విషయాలలో అన్నమాట, అంటే ఎవరు ఏమన్నా సరే సైలెంట్ గా ఉండండి, అంతేకాని మళ్ళీ మీరు తిరిగి సమాధానం చెప్పడము, జవాబు ఇవ్వడము ఇలాంటివి కూడా చేయొద్దు అంటున్నారు బాబా.
वो बाबा कहते हैं ना వికార్ కి నా కామ్ కి నా క్రోధ్ కి. ఒకటి వికారాలది, ఇంకొకటి కామ వికారం, క్రోధం. ఈ రెండింటి మూడింటి యొక్క చప్పట్లని కొట్టకండి. बच्चों को हरेक का कल्याण करना ही है. इतने जो सेंटेंस बने हुए हैं किस लिए? बाबा पूछ रहे हैं. कल पहले भी तो ऐसे सेंटेंस निकले होंगे. देवों का देव बाप देखते रहते हैं कि बहुत बच्चों को यह शौक रहता है कि बाबा सेंटेंस खोलू. బాబా అంటున్నారు ఎంతో మంది ప్రతి ఒక్కరి కళ్యాణార్థము ఈయన సెంటర్స్ తెరవడం జరిగింది. మరి ఎందుకు తెరిచారు ఈయన సెంటర్స్ అంటున్నారు. కల్పం క్రితం కూడా ఈయన సెంటర్స్ ఉన్నాయి. దేవుళ్ళకే దేవుడైనటువంటి శివబాబా చూస్తూ ఉంటారంట. పిల్లలకి చాలా మందికి ఆసక్తి ఉంటుంది, అడుగుతూ ఉంటారు బాబా మేము సెంటర్స్ ని తెరవాలా అని. हम सेंटर खोलते हैं हम खर्चा उठाएंगे तो दिन प्रतिदिन ऐसे होते जाएंगे क्योंकि जितना विनाश के दिन नजदीक होते जाएंगे उतना फिर इस तरफ भी सर्विस का शौक बढ़ता जाएगा. ते रोज रोज की బాబా అంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే ఆఫరింగ్ ఇస్తారనమాట. బాబా మేము సెంటర్ తెరుస్తాము, ఖర్చు మేము పెట్టుకుంటాము అంటే రోజు రోజుకి ఇలాంటి రోజులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎంత వినాశనం దగ్గరకు వస్తూ ఉంటే అంతగా బాబా వైపు సేవ కూడా చాలా వృద్ధి చెందుతుంది అంటున్నారు. अभी बाप दादा दोनों इकट्ठे हैं तो हर एक को देखते हैं कि क्या पुरुषार्थ करते. బాబా దాదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బాబా కూడా చూస్తూ ఉంటారు అసలు వీళ్ళు ఏం పురుషార్థం చేస్తున్నారు అని. क्या पद पाएंगे, किसका पुरुषार्थ उत्तम, किसका मध्यम, किसका कनिष्ठ है. ఏం పురుషార్థం చేస్తున్నారు, అసలు ఏం పదవిని పొందుతారు వీళ్ళు, ఇదంతా కూడా బాబా చూస్తూ ఉంటారంటున్నారు. అంటే ఎవరి పురుషార్థం ఉత్తమంగా ఉంది, ఎవరి పురుషార్థం మధ్యమంగా ఉంది, ఎవరిది కనిష్టంగా ఉంది, ఇవన్నీ కూడా బాబా చూస్తూ ఉంటారంటున్నారు. तो यहाँ भी ऐसे होते हैं. टीचर भी स्कूल में देखते हैं कि स्टूडेंट किस सब्जेक्ट में ऊपर नीचे होते हैं. तो यहाँ भी ऐसे ही है. कोई बच्चे अच्छी रीति से अटेंशन देते हैं तो अपने को ऊंचा समझते हैं. స్కూల్లో ఏం చేస్తారు, టీచర్లు పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా, పిల్లాడు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాడు అని చెప్పేసి. మరి ఇక్కడ కూడా బాబా చూస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. మరి చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే చాలా మంచిగా అటెన్షన్ పెడుతున్నారు, స్వయాన్ని ఉన్నతంగా అనుకుంటారు. कोई समय पर भूल करते हैं, याद में नहीं रहते हैं तो अपने को कम समझते हैं. ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది గ్రాఫ్, ఒక్కొక్కసారి బాబాను గుర్తు చేయరనుకోండి, బాబా అంటున్నారు అంటే మర్చిపోతారు అనుకోండి, అప్పుడు స్వయాన్ని చాలా లోగా ఫీల్ చేసుకుంటారు. यह स्कूल है ना, बच्चे कहते हैं बाबा हम कभी कभी बहुत खुशी में रहते हैं, कभी कभी खुशी कम हो जाती है. మరి స్కూల్ కదా, పిల్లలు అంటారంట బాబా మేము అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటాం, అప్పుడప్పుడు సంతోషం తక్కువైపోతుంది. तो बाबा भी समझाते रहते हैं कि अगर खुशी में रहना चाहते हो, कहते हैं तो बाबा कहते मन मना अपने को आत्मा समझो और बाप को भी याद करो. సింపుల్ మెథడ్. మరి ఒకవేళ సదా సంతోషంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే బాబా ఏం చెప్తున్నారు ఈరోజు మహామంత్రము మన్ మనాభవ. స్వయాన్ని ఆత్మ అనుకోండి మరియు బాబాని జ్ఞాపకం చేయండి. सामने परमात्मा को देखो तो वो अकाल तख्त पर बैठा हुआ है. అలాగే ఎదురుగా మీరు పరమాత్మ బాబాని చూడండి. బాబా ఎక్కడ కూర్చున్నారు, బ్రకుటి సింహాసనం, అకాల సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. ऐसे भाइयों की तरफ भी देखो, अपने को आत्मा समझ करके फिर भाई से बात करो. అలా మీ సోదరాత్మల వైపు కూడా చూస్తూ ఉండండి. స్వయాన్ని ఆత్మ అనుకుని మీ సోదరాత్మలతో మాట్లాడండి. भाई को हम ज्ञान देते हैं, बहन नहीं भाई भाई है. ఏమనుకోవాలి, నా సోదరాత్మకి నేను జ్ఞానం ఇస్తున్నాను, ఇక్కడ సోదరి కాదు, అన్నయ్యలకి జ్ఞానం ఇస్తున్నాను అని అనుకోండి. आत्माओं को ज्ञान देते हैं, अगर यह आदत तुम्हारी पड़ जाएगी तो तुम्हारी जो क्रिमिनल आई है, जो तुमको धोखा देती है, वह आहिस्ते आहिस्ते बंद हो जाएगी.
ఆత్మలకి జ్ఞానాన్ని ఇస్తున్నాను అని అలవాటు మీకు అయిపోయింది అనుకోండి, మీ కళ్ళు ఏవైతే చెడుగా ఉన్నాయో, అంటే క్రిమినల్ అవుతూ ఉంటాయో, అప్పుడప్పుడు మోసం చేస్తూ ఉంటాయో, అవి మెల్లమెల్లగా ఆగిపోతుంది అంటున్నారు. ఆత్మ ఆత్మ మే క్యా కరేగి జబ్ దేహాభిమాన్ ఆతా హే తబ్ గిరతే హే. ఆత్మ ఆత్మ అనుకుంటే ఏముంటుంది చెప్పండి కదా. దేహాభిమానం వచ్చినప్పుడే బాబా అంటున్నారు కిందకి పడిపోతారు. बहुत कहते हैं बाबा हमारी क्रिमिनल आई है, कई तो सच सुनाते, कई तो सच भी नहीं बोलते. अच्छा, क्रिमिनल आई को अभी सिविल आई बनाओ. చాలా మంది నిజం చెప్తారు, బాబా నా చెడు దృష్టి అనేది పోతూ ఉంటుంది, ఫలానా ఫలానా వాళ్ళని చూస్తే దృష్టి అనేది చంచలితం అవుతుంది. మరి బాబా ఏమంటారు, చలో ఇప్పుడు మరి సివిల్ ఐగా చేసుకోండి. बाप ने आत्मा को दिया ही है तीसरा नेत्र, तीसरे नेत्र से देखेंगे तो फिर तुम्हारी देह को देखने की आदत मिट जाएगी. బాబా మనందరి ఆత్మకి ఏమి ఇచ్చారు, మూడో నేత్రాన్ని ఇచ్చారు కదా. మరి మూడో నేత్రంతో చూస్తూ ఉన్నట్లయితే బాబా అంటున్నారు ఆత్మకి మూడో నేత్రంతో చూసే అలవాటు ఉంటే దేహాన్ని చూసే అలవాటు తొలగిపోతుంది. బాబా बच्चों को डायरेक्शन तो देते रहते हैं, इनको यानी ब्रह्मा को भी ऐसे ही कहते हैं. यह बाबा भी देह में आत्मा को देखेंगे. బాబా పిల్లలకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, బ్రహ్మ బాబా కూడా చెప్తారు ఆత్మని చూస్తూ ఉండండి అని చెప్పేసి. तो इसको ही कहा जाता है रूहानी नॉलेज. देखो पद कितना ऊंच पाते हो. మరి దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్తారు. చూడండి పదవి ఎంత ఉన్నతంగా పొందుతారు. జబర్దస్త్ పద్ హై. तो पुरुषार्थ भी ऐसा करना चाहिए ना. बाबा भी समझते हैं कल पहले मुआफिक सबका पुरुषार्थ चलेगा. పదవి ఎంత జబర్దస్త్ ఉంది అంటే మరి ఎంత మంచి పురుషార్థం చేయాలి. కానీ బాబా కూడా అర్థం చేసుకుంటారు, కల్ప క్రితం ఎవరెంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. బాబా कहते कोई राजा रानी बनेंगे, कोई प्रजा में चले जाएंगे. तो यहाँ जब बैठकर निष्ठा यानी योग भी करवाते हो तो अपने को आत्मा समझ करके दूसरे की भी प्रकृति में आत्मा को देखते रहेंगे तो फिर उनकी सर्विस अच्छी होगी. బాబా అంటున్నారు ఇక్కడ ఎప్పుడైనా యోగం చేయిస్తాం చూడండి కూర్చొని మనము కదా, అప్పుడు కూడా ఏమో అనుకోవాలి, నేను ఒక ఆత్మని, అలాగే ఎదుటి వ్యక్తులు కూడా ఆత్మ సోదరుణ్ణి చూస్తున్నాను. ఆ రకంగా మీరు చేయించినట్లయితే బాబా అంటున్నారు చాలా బాగా సేవ్ అవుతుంది. जो देही अभिमानी होकर बैठते हैं वो आत्मा को ही देखते हैं. ఆత్మాభిమానిగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఎప్పుడు ఆత్మల్ని చూస్తూ ఉంటారు. इसकी खूब प्रैक्टिस करो. आज अंडरलाइन की पॉइंट क्या है, आत्मा 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 भाई भाई, इसकी खूब प्रैक्टिस करो. స్వయాన్ని ఆత్మగా భావించాలి, అందరినీ ఆత్మ భాయి భాయిగా అనుకోవాలి. దీనికి బాబా అంటున్నారు పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. అరే ऊंच पद पाना है तो कुछ तो मेहनत करेंगे ना. బాబా देखो कितना प्यार से समझा रहे हैं. మరి ఉన్నత పదవి పొందాలనుకుంటున్నారు కాబట్టి కొద్ది గొప్ప శ్రమ అయితే చేయాలి కదా. तो अभी आत्माओं के लिए यही मेहनत है. यह रूहानी नॉलेज एक ही दफा मिलती है और कभी भी नहीं मिलेगी. బాబా ఏమంటున్నారు, ఈ ఆత్మక జ్ఞానం ఒకే ఒకసారి దొరుకుతుంది, వాళ్ళు ఇంకెప్పుడు కూడా దొరకదు. నా కలియుగమే నా సత్యుగమే सिर्फ संगम युग में सो भी ब्राह्मणों को. देखो कितना हम लकी है, we are all lucky souls. ఎంత లక్కీ కదా మనం. కలియుగంలో దొరకదు, సత్యుగంలో దొరకదు జ్ఞానం, కేవలం సంగమ యుగంలో, అది కూడా బ్రాహ్మణ పిల్లలకి దొరుకుతుంది అంటున్నారు. यह पक्का याद कर लो, जब ब्राह्मण बनेंगे तब देवता बनेंगे. ब्राह्मण नहीं बने तो फिर देवता कैसे बनेंगे. మరి పక్కా గుర్తుంచుకోండి, బ్రాహ్మణులు అయితేనే దేవతలు అవుతారు, బ్రాహ్మణ్ కాకపోతే దేవతలుగా కాలేరు. इस संगम युग में ही यह मेहनत करते हैं और कोई समय में यह नहीं कहेंगे कि अपने को आत्मा समझ, दूसरे को भी आत्मा समझ, उनको ज्ञान दो. మరి ఈ సంగమ యుగంలోనే శ్రమిస్తాం, ఇంకెప్పుడు ఎక్కడ బాబా చెప్పరు, మీకెవరు కూడా చెప్పరు.
స్వయాన్ని ఆత్మ అనుకోండి, ఎదుటి వ్యక్తులు కూడా ఆత్మ అని అనుకొని జ్ఞానం చెప్పండి అని చెప్పేసి. बाप जो समझाते हैं उस पर विचार सागर मंथन करो, जज करो कि क्या यह ठीक है, हमारे फायदे की बात है। हमको आदत पड़ जाएगी कि बाप की जो शिक्षा है सो भाइयों को देना है, फीमेल को भी देना है तो मेल को भी देना है। देना तो आत्माओं को ही है, आत्मा ही मेल फीमेल बनी है, बहन भाई बनी है। మరి బాబా ఏదైతే అర్థం చేస్తున్నారో దాని గురించి విచార సాగర్ మంథనం చేయండి. ఇంకా మీరు జడ్జ్ చేయండి, మీకు మీరు చూసుకోండి, ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది కరెక్టేనా, ఏదైతే నేను చెప్పబోతున్నాను ఇది కరెక్టేనా, లేకపోతే దీంట్లో ఎంతవరకు లాభం యొక్క విషయాలు ఉన్నాయి. ఈ అలవాటు అనేది అయిపోతే బాబా ఏదైతే శిక్షణ ఇచ్చారో ఆత్మగా అనుకోవాలి అని, ఆత్మలకి ఇవ్వాలి అని, అంటే అది స్త్రీ కావచ్చు పురుష్ కావచ్చు, ఆత్మ అయితే ఒకటే కదా, తీసుకునే శరీరాన్ని బట్టి కదా. ఎవరికైనా సరే బాబా అంటున్నారు మీరు జ్ఞానం ఇవ్వండి. ఇప్పుడు సోదర సోదరిగా తయారయ్యారు, లేకపోతే వాస్తవానికి ఆత్మ భాయి భాయి. बाप कहते हैं मैं तुम बच्चों को ज्ञान देता हूँ, मैं बच्चों की तरफ आत्माओं को देखता हूँ और आत्माएं भी समझती है कि हमारा परमात्मा जो बाप है वह ज्ञान देते हैं। तो इसको कहेंगे यह रूहानी आत्म अभिमानी, रूहानी अभिमानी बने है। బాబా పిల్లల వైపు చూస్తే ఎవరిని చూస్తారంటే ఆత్మను చూస్తారు, శరీరాన్ని చూడరు. ఆత్మ కూడా ఏం అర్థం చేసుకుంటుంది, మా పరమాత్మ ఎవరైతే నాకు తండ్రి ఉన్నారో ఆయన జ్ఞానం ఇస్తున్నారు అని. దీన్నే ఆత్మిక అభిమానం అని చెప్తారు, ఆత్మాభిమాని స్థితి అని చెప్పేసి చెప్తారు. इसको ही कहा जाता है स्पिरिचुअल ज्ञान की लेन देन, आत्मा की परमात्मा के साथ. దీన్నేమంటారు, ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం ఆత్మ పరమాత్మతో పాటుగా అన్నమాట. तो ये बाप शिक्षा देते हैं कि जब भी कोई विजिटर आदि आते हैं तो भी अपने को आत्मा समझ आत्मा को बाप का परिचय देना है. మరి బాబా శిక్షణ ఏమిస్తున్నారు, ఎవరైనా విజిటర్స్ వచ్చారనుకోండి వాళ్ళని స్వయం ఆత్మ అనుకుని ఆత్మకి తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. आत्मा में ज्ञान है शरीर में नहीं है, तो उनको भी आत्मा समझ करके ही ज्ञान देना है. ఆత్మలో జ్ఞానం ఉంది, శరీరానికి లేదు కదా, మరి అందుకని ఎదుటి వ్యక్తులు కూడా ఆత్మ అనుకొని ఆత్మను చూస్తూ జ్ఞానం ఇవ్వాలి. इससे उनको भी अच्छा लगेगा, जैसे कि यह जौहर है तुम्हारे मुख में, इस ज्ञान की तलवार में जौहर भर जाएगा क्योंकि देही अभिमानी होते हो ना. ఈ జ్ఞానం అనేటటువంటి కత్తికి పొదనేంటి, ఆత్మాభిమాని స్థితి. तो या फिर प्रैक्टिस करके देखो, बाबा कहते हैं जज करो यह ठीक है. ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తారన్నమాట జడ్జ్మెంట్ చూడండి, ఒకసారి మీకు మీరే ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, మరి నేను ఏం చేస్తున్నాను అది కరెక్ట్ గా ఉందా. और बच्चों के लिए भी यह कोई नई बात नहीं है क्योंकि बाप समझाते ही सहज करते हैं. ఇదేం కొత్త విషయం కాదు పిల్లలకి, ప్రతి కల్పము బాబా చెప్తూనే ఉంటారు కదా, ఇది చాలా సహజమైనటువంటి విషయము అంటున్నారు బాబా. చక్ర लगाया अब नाटक पूरा होता है, अभी बाबा की याद में रहते हैं. సృష్టి చక్రం పూర్తిగా తిరుగుతూ వచ్చారు, ఇప్పుడు నాటకం పూర్తయిపోయింది, ఇప్పుడు మీరు బాబా యొక్క స్మృతిలో ఉంటున్నారు. तमो प्रधान से सतो प्रधान बन सतो प्रधान दुनिया का मालिक बनते हैं, फिर ऐसे ही सीढ़ी उतरते हैं. देखो कितना सहज बताते हैं. तमो प्रधान నుండి సతో ప్రధానంగా ఈ సతో ప్రధాన ప్రపంచానికి యజమాని అవుతున్నారు, మళ్ళీ మెట్లను కిందకి దిగజారుతారు. చూడండి ఎంత సహజంగా బాబా చెప్తున్నారు. हर 5000 वर्ष के बाद मेरे को आना होता है. డ్రామా కి ప్లాన్ అనుసార్ మే బంధాయమాను. బాబా ఏమంటున్నారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి నాకు వచ్చేది ఉంటుంది, ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది నేను కూడా బంధనంలో బంధించబడి ఉన్నాను అంటున్నారు బాబా.
आकर के बच्चों को बहुत सहज याद की యాత్ర సిఖాతా. బాబా వస్తారు, వచ్చేం చేస్తారు, మనకి పిల్లలకి స్మృతి యొక్క యాత్రని నేర్పిస్తానంటున్నారు. बाप की याद में अंतमति सुगति हो जाएगी. इस समय, यह इस समय के लिए है. మరి మీరు బాబా స్మృతిలో ఉంటే అంతమతి సోగతి అయిపోతుంది. ఇదంతా ఈ సమయానికి చెందింది. यह अंत काल है. अभी इस समय बाप बैठ करके युक्ति बताते हैं कि माँ में कम याद करो तो सदगति हो जाएगी. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? అంతిమ సమయంలో ఉన్నాము. మరి ఈ సమయంలో బాబా అర్థం చేస్తున్నారు, స్వయాన్ని ఆత్మ అనుకున్నాను గుర్తు చేస్తే సద్గతి పొందుతారు. बच्चे भी समझते हैं कि पढ़ाई से यह बनूंगा, फलाना बनूंगा. इसमें भी यही है कि मैं जाकर के नई दुनिया में देवी देवता बनूंगा. పిల్లలు అర్థం చేసుకుంటారు, చదువుతోనే ఇలా అవుతారు, ఫలానా అవుతారు అని. ఇందులో ఇదే ఉందన్నమాట, నేను వెళ్ళి కొత్త ప్రపంచానికి దేవి దేవతగా తయారవ్వాలి అని. कोई नई बात नहीं है. बाप तो घड़ी घड़ी कहते हैं नथिंग न्यू. కొత్తదేం కాదు, ప్రతి కల్పము బాబా మనకి ఇలాగే చెప్తూ వచ్చారు. అందుకే పదే పదే బాబా ఏం చెప్తారు, నథింగ్ న్యూ. यह तो सीढ़ी उतरनी चढ़नी है, जिन्न की कहानी है ना, उसको सीढ़ी उतरने और चढ़ने का काम दिया गया. यह नाटक ही है, चढ़ना और उतरना. कितने दिन के बाद बाबा ने जिन्न को याद किया. అది జిన్ను భూతం గురించి చెప్తారు చూడండి. పని పని అని అడుగుతుంటుంది, పని చెప్పకపోతే తినేస్తానంటే ఏం చెప్తారు, మెట్లు ఎక్కుతూ ఉండు దిగుతూ ఉండు అని చెప్తారనమాట. అలాగే ఇక్కడ కూడా మెట్లు మనం ఎక్కుతూ ఉంటాం, మళ్ళీ దిగుతూ ఉంటాం. నాటకమే అలా తయారు చేయబడి ఉంది. యాద్ కి యాత్ర से बहुत मजबूत हो जाएंगे. इसलिए भिन्न भिन्न प्रकार से बाप बच्चों को बैठ सिखाते हैं कि बच्चे आत्मा अभिमानी बनो. अभी क्या करना, देही अभिमानी बनना है. స్మృతి యాత్రతో మీరు స్ట్రాంగ్ అవుతారంటున్నారు బాబా, దృఢంగా అవుతారు. అందుకే రకరకాలుగా బాబా పిల్లలకి అర్థం చేస్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానులుగా కండి. అభి సబ్కో వాపస్ జానా హై. క్యూ బన్నా హై, క్యూంకి రిటర్న్ జర్నీ కదా, అందరం తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. तुम आत्मा पूरे 84 जन्म लेकर तमो प्रधान बन गई हो. वास्तवसी ही सतो रजो तमो बनते. పూర్తి 84 జన్మలు తీసుకుని తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మీరు భారతదేశవాసులే పూర్తిగా సతో రజో తమోలోకి వస్తారు. दूसरी कोई नेशनलिटी को नहीं कहेंगे कि पूरे 84 जन्म लिए. వేరే నేషనాలిటీ వాళ్ళకి చెప్పరు అనమాట, పూర్తిగా 84 జన్మల్ని మీరే తీసుకున్నారు అని చెప్పేసి ఇంకెవరికి కూడా చెప్పడం ఉండదు. భారతదేశవాసుల గురించి చెప్పడం జరుగుతుంది. तो बाबा कहते हैं, बाप ने आकर के बताया है, नाटक में हर एक का पार्ट अपना अपना होता है. आत्मा कितनी छोटी है, साइंस दानों को यह समझ में ही नहीं आएगा कि इतनी छोटी आत्मा में यह अविनाशी पार्ट भरा हुआ है. మరి నాటకంలో కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిది ఉంటుంది. ఆత్మ ఎంత చిన్నది, సైంటిస్టులు కూడా అర్థం చేసుకోలేరన్నమాట. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది అని చెప్పేసి. యహే సబ్సే వండర్ఫుల్ బాత్. అన్నిటికన్నా వండర్ ఆఫ్ ది వండర్ అంటే ఏంటి, ఆత్మ విషయంలోనే చాలా అద్భుతమైనది అంటున్నారు. ఆత్మ కంటికి కూడా కనిపించ చూడండి, కానీ దాంట్లో 84 జన్మల అవినాశి పాత్ర అనేది నిండి ఉందంటే మరి ఎంతకన్నా అద్భుతం ఇంకేముందని చెప్పండి కదా, ఇంకేది కూడా ఉండదు. तो बाबा कहते छोटी सी आत्मा और पार्ट कितना बजाती है, वह भी अविनाशी. यह ड्रामा भी अविनाशी है और बना बनाया है. इसलिए ड्रामा के बारे में क्या कहते, बनी बनाई बन रही, अब कुछ बननी नहीं. चिंता ताकि कीजिए जो अनहोनी होए. రెడీమేడ్ కదా డ్రామా, యాక్యురేట్ అనమాట, ఆల్రెడీ తయారు చేయబడి ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడేమో కొత్తగా అయ్యేది లేదు కాబట్టి చింతించే అవసరం కూడా లేదు అంటారు. ऐसे नहीं कोई कहेंगे कि कब बना, नहीं, यह कुदरत है. यह ज्ञान बड़ा वंडरफुल है, कभी कोई यह ज्ञान बता ही नहीं सकते हैं. ऐसे कोई की ताकत नहीं है जो यह ज्ञान बताए.
జ్ఞానం ఎంత అద్భుతమైంది. ఎప్పుడు ఎవరు ఇలాగే జ్ఞానం యొక్క విషయాన్ని చెప్పలేరు. ఎవరికి శక్తి కూడా లేదన్నమాట ఈ జ్ఞానం చెప్పడానికి అంటున్నారు. तो अभी बच्चों को बाप दिन प्रतिदिन समझाते रहते हैं, अभी प्रैक्टिस करो कि हम आत्मा भाई आत्मा को ज्ञान देते हैं आप समान बनाने के लिए। आज बाबा ने मुरली में इस पॉइंट को, आत्मा भाई आत्माओं को मैं आत्मा अपने भाई आत्माओं को ज्ञान दे रही हूँ। ये प्रैक्टिस कितने बार आया है ना, 4-5 बार तो आया होगा ना। మరి బాబా ఏమంటున్నారు ఇప్పుడు ఈ రోజు అంతా మురళి అంతా చూడండి, ఇదే ప్రాక్టీస్ అన్నమాట. నేను ఆత్మ నా సోదరాత్మకి నేను జ్ఞానాన్ని చెప్తున్నాను, జ్ఞానం ఇచ్చి నా సమానంగా తయారు చేయడానికి, బాప్ से वर्षा लेने के लिए क्योंकि सब आत्माओं का हक है। ఎందుకు జ్ఞానం ఇస్తున్నాను నా సోదరాత్మకి అంటే తండ్రితో వారసత్వాన్ని ఇప్పించడానికి, ఎందుకంటే ప్రతి ఆత్మకి అధికారం ఉంది। बाबा आते हैं सभी आत्माओं को अपना अपना शांति व सुख का वर्षा देने। हम जब राजधानी में होंगे तो बाकी सब शांति धाम में होंगे। బాబా వచ్చారు అందరికీ సుఖము శాంతి వారసత్వాన్ని ఇవ్వడానికి। మనం రాజధానిలో స్వర్గంలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ పరంధామంలో ఉంటారు। पीछे जय जयकार होगी, यहाँ सुख ही सुख होगा, इसलिए बाप कहते हैं पावन बनना है। తర్వాత అంతా కూడా జయ జయకారాలు జరుగుతూ ఉంటాయి। మరి బాబా అంటారు ఇంకా అక్కడ సత్యుగంలో సుఖమే సుఖం ఉంటుంది కదా, మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ పవిత్రంగా తయారు కావాలి। जितना जितना तुम पवित्र बनते जाएंगे उतना कशिश होती है। जब तुम बिल्कुल पवित्र हो जाते हो तो गद्दी नशीन हो जाते हो। तो प्रैक्टिस यह करो। ఎంతెంత పవిత్రంగా అవుతూ ఉంటే అంతంత బాబా అంటున్నారు ఆకర్షణ అనేది మీ మీద చాలా ఉంటుంది అనమాట। ఇంకా మీరు సంపూర్ణ కంప్లీట్ గా పవిత్రంగా అయిపోతే అప్పుడు మీరు సింహాసనాధికారులుగా కూడా అవుతారు సత్యుగంలోకి వెళ్ళి। కాబట్టి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి। ऐसे मत समझना कि बस यह सुना और कान से निकाला, नहीं, इस प्रैक्टिस बगैर तुम चल नहीं सकेंगे। देखो बाबा बराबर पकड़ता है कान पकड़ता है ना बाबा टाइम टू टाइम। ఇలా అనుకోక సరే విన్నాంలే చేద్దాంలే చూద్దాంలే అవుతుందా ఏంటి కాదంటున్నారు బాబా। ఇది ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఏది కూడా చేయలేరు అంటున్నారు। अपने को आत्मा समझो, वह भी आत्मा भाई भाई को बैठकर समझाओ। रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं, इसको कहा जाता रूहानी स्पिरिचुअल नॉलेज। స్వయం ఆత్మ అనుకోండి, ఆత్మ సోదరుడికి చెప్తున్నాను అనుకోండి, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు, దీన్నే ఆత్మిక జ్ఞానం అని చెప్తారు। स्पिरिचुअल फादर देने वाला है। जब चिल्ड्रन पूरा स्पिरिचुअल बन जाते हैं, एकदम प्योर बन जाते हैं, तो जाकर सतयुगी तख्त के मालिक बनेंगे। మరి ఆధ్యాత్మిక తండ్రి వచ్చి మనకి ఆత్మకి జ్ఞానం చెప్తున్నారు। పిల్లలు పూర్తిగా అన్నమాట పవిత్రంగా తయారైపోతే అప్పుడు వెళ్ళేమవుతారు సింహాసనాధికారులుగా భవిష్యత్తులో అవుతారు। जो प्योर नहीं बनेंगे वो माला में भी नहीं आएंगे। माला का भी कोई अर्थ तो होगा ना, माला का राज दूसरा कोई भी नहीं जानते। మరెవరైతే పవిత్రంగా అవుతారో వారు మాలలోకి రాగలుగుతారు, అవ్వని వాళ్ళు మాలలోకి కూడా రారు। అంటే మాల అర్థం ఏదో ఒకటి ఉంటుంది కదా, మాల యొక్క రహస్యము బాబా తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు। మాలా को क्यों सिमरते हैं? क्योंकि बाप की बहुत ही मदद की है। क्योंकि बाप की बहुत ही मदद की है तो क्यों नहीं सिमरे जाए। माला में सिमरना माना 108 की माला होती ना, तो बाबा के साथ साथ बच्चों को भी याद करते हैं भक्ति मार्ग में, क्योंकि अभी बाबा के कार्य में बच्चों ने बहुत मदद की है। ఎందుకు మాలలో తిప్పుబడే యోగులుగా అవుతారు పిల్లలు అని అంటే బాబాకి సమయంలో ఎంతగా సహయోగం చేశారు కాబట్టి మరి ఎందుకు తిప్పబడకూడదు బాబాతో పాటు। तुम सिमरे भी जाते हो, तुम्हारी पूजा भी होती है और तुम्हारे शरीर को भी पूजा जाता है। మీరు గాయన యోగులుగా అవుతారు, స్మరిస్తారు, మిమ్మల్ని పూజ కూడా చేస్తారు, మీ శరీరాన్ని కూడా పూజిస్తారు అంటున్నారు బాబా। మూర్తికి పూజ करते ना,
मंदिर में मूर्ति की पूजा करते हैं। तो बाबा कहते और मेरी तो सिर्फ आत्मा को पूजा जाता है। బాబట నాదైతే కేవలము ఆత్మని పూజించడం జరుగుతుంది। देखो तुम तो डबल पूजे जाते हो, ऐसे मेरे से भी जास्ती। बाबा आज तो ऊपर चढ़ा रहे उनको, है ना, डबल पूजा के अधिकारी बना रहे हैं। అంటే చూడండి మీరు డబుల్ పూజ అన్నమాట। ఒకటి ఆత్మది శాలిగ్రామ రూపంలో అవుతుంది, అలాగే దేహదారి అయిన దేవాత్మది కూడా పూజ జరుగుతుంది। అంటే డబుల్ పూజకు అధికారులు। నాదైతే ఒకటే ఉంటుంది, నాకన్నా మీద ఎక్కువ పూజ అవుతుంది అంటున్నారు బాబా। तुम जब देवता बनते हो तो देवताओं को भी पूजा करते हैं, इसलिए पूजा में भी तुम तीखे, यादगार में भी तुम तीखे, और बादशाही में भी तुम तीखे हो। మరి మీరు దేవతలుగా అయినప్పుడు దేవతలు పూజ చేస్తూ ఉంటారు కాబట్టి పూజలో కూడా మీరు నాకన్నా ముందు ఉన్నారు, స్మృతి చిహ్నాల్లో కూడా మీరు నాకన్నా ముందు ఉన్నారు, అలాగే విశ్వ వారసత్వాన్ని పొందడంలో కూడా మీరు నాకన్నా ముందున్నారు అంటున్నారు। तो तुम कितना ऊंच बनते हो, బాబా అంటున్నారు మీరు ఎంత ఉన్నతంగా తయారవుతున్నారు। देखो तुमको कितना ऊंचा बनाता हूँ, तो जैसे प्यारे बच्चे होते हैं, बहुत लव होता है, तो बच्चों को कूल्हे पर यानी माथे पर भी रखते हैं। बाबा एकदम सिर पर रख देते हैं। हम सब बाबा के कहाँ है, सिर पर है। బాబా ఏమంటున్నారు, చాలా ప్రియమైన పిల్లలు, చాలా మధురమైన పిల్లలు ఉంటారనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళని తలపైన ఎక్కించుకుంటారు, భుజాల మీద ఎక్కించుకుంటారు కదా, తలపైన ఎక్కించుకుంటారు అనమాట। అలాగే బాబా అంటున్నారు నేను కూడా మీ అందరి పిల్లల్ని ఇప్పుడు తలపైకి ఎక్కించుకున్నాను అంటున్నారు బాబా। अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गायन और पूजन योग्य बनने के लिए स्पिरिचुअल बनना है। गायन और पूजन योग्य बनने के लिए स्पिरिचुअल बनना है। గాయన యోగ్యంగా అంటే మహిమా యోగ్యంగా మరియు పూజా యోగ్యంగా కావాలి అని అంటే పూజించబడే యోగ్యులుగా కావాలి అంటే ఆధ్యాత్మికంగా కావాలి, స్పిరిచువల్ కావాలి। गायन और पूजन योग्य बनने के लिए स्पिरिचुअल बनना है, आत्मा को प्योर बनाना है। ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవాలి। आत्मा को प्योर बनाना है, आत्मा अभिमानी बनने की मेहनत करनी है। అలాగే ఆత్మాభిమానులుగా అవ్వడానికి శ్రమించాలి, ఆత్మాభిమానులుగా అవ్వడానికి శ్రమించాలి। सेकंड पॉइंट, मन मनाभाव के अभ्यास द्वारा अपार खुशी में रहना है। मन मनाभाव యొక్క అభ్యాసము ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి। मन मनाभाव के अभ्यास द्वारा अपार खुशी में रहना है, स्वयं को आत्मा समझकर आत्मा से बात करनी है, आंखों को सिविल बनाना है। స్వయాన్ని ఆత్మగా అనుకుని ఆత్మలతో మాట్లాడాలి, కళ్ళని సివిల్ గా చేసుకోవాలి అంటే పవిత్రంగా చేసుకోవాలి, కళ్ళని పవిత్రంగా చేసుకోవాలి।
स्वयं को आत्मा समझकर आत्मा से बात करनी है, आंखों को सिविल बनाना है। आज का वरदान, सदा काल के अटेंशन द्वारा विजयमाला में पिरोने वाले, सदा काल के अटेंशन द्वारा विजयमाला में पिरोने वाले बहुत समय के विजयी भवा। बहुत समय के विजयी भवा। సదా కాలపు అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చబడే బహుకాలపు విజయులుగా కండి। बहुकालपु विजयी भव ना। हमको राज्य सदा काल का चाहिए तो अटेंशन भी सदा काल का होना चाहिए, और सदा काल के अटेंशन द्वारा विजयमाला में पिरोने वाले बहुत समय के विजयी भव। विस्तार, बहुत समय के विजयी విజయమాల के మణకే बनते हैं। ఎంతో సమయం యొక్క విజువల్ గా ఉన్నవారు విజయమాలలో మణులుగా పూసలుగా తయారవుతారు। विजयी बनने के लिए सदा बाप को सामने रखो, जो बाप ने किया वही हमें करना है। మరి విజువల్ గా అవ్వాలంటే సదా ఏం చేయాలి? బాబాని ఎదురుగా పెట్టుకోండి। అంటే బాబా ఏదైతే చేశారో అదే నేను చేయాలి। हर कदम पर जो बाप का संकल्प वही बच्चों का संकल्प। ప్రతి అడుగులో ఏదైతే బాబా యొక్క సంకల్పం ఉందో అదే పిల్లల యొక్క సంకల్పంగా ఉండాలి। जो बाप के बोल वही बच्चों के बोल, तब विजयी बनेंगे। ప్రతి అడుగులో బాబా సంకల్పాలు ఏవైతే చేస్తున్నారో అవే సంకల్పాలు ఉండాలి। ప్రతి మాట బాబా ఏవైతే మాట్లాడతారో అదే విధంగా మీరు కూడా మాట్లాడాలి, అప్పుడే విజయులుగా అవుతారు। तब सदा काल का राज्य भाग्य प्राप्त होगा। మరి అటెన్షన్ అనేది సదాకాలం ఉండాలి, అప్పుడే సదాకాలం మీకు రాజ్య భాగ్యము ప్రాప్తమవుతుంది। क्योंकि जैसा पुरुषार्थ वैसी प्रारब्ध है। सदा का पुरुषार्थ है तो सदा का राज्य भाग्य है। లాజిక్ బాబా బతా రహే, ఎందుకంటే ఎలాంటి పురుషార్థం ఉంటుందో అలాంటి ప్రారంధం। మరి సదాకాల పురుషార్థం ఉన్నట్లయితే సదా మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతారు। దేనికైనా అన్నమాట కదా। సదా ఉంటే సదా దొరుకుతుంది, అప్పుడప్పుడు ఉంటే అప్పుడప్పుడు దొరుకుతుంది అన్నమాట। सदा आपका पुरुषार्थ कंटिन्यू चलता रहेगा तो आपको सदा प्राप्ति, सदा राज्य भाग्य मिलेगा। हर जन्म में आप राजा बनते आएंगे शुरू से लेकर के। अगर कभी कभी पुरुषार्थ करेंगे तो कभी कभी वहां पर भी राज्य भाग्य प्राप्त होगा। इसलिए सदा काल का पुरुषार्थ माना सदा काल का राज्य भाग्य। स्लोगन, सेवा में सदा जी हाजिर करना, यही प्यार का सच्चा सबूत है। సేవలో సదా జీ హాజిర్, హా బాబా, జీ బాబా హాజరుగా ఉండాలి, అదే సత్యమైన ప్రేమకు రుజువు అన్నమాట। బాబా అంటే మీకు చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అంటే దానికి ప్రూఫ్ ఏంటి? బాబా ఏ సేవ చెప్పినా హా బాబా, జీ బాబా, ఓకే బాబా, అదనమాట సత్యమైన సేవకి బాబా అంటున్నారు, నిదర్శనం అన్నమాట। అచ్చా, ఓం శాంతి।
जाएगा सब सौंप दो प्यारे प्रभु को, सब सरल हो जाएगा खुशियों की सुंदर झील में, जीवन का मल मुस्काएगा, सब सौंप दो प्यारे प्रभु को। भी तेरे पास सब उसकी अमानत है, अपनी समझ लेना अमानत में खयानत है जो भी तेरे पास सब उसकी अमानत है, अपनी समझ लेना अमानत में खयानत है, सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा, सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा, चिंता सभी मिट जाएगी और मन विमल हो जाएगा, सब सौंप दो प्यारे प्रभु को। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो, दिल वो बड़ा सबके लिए शुभकामनाएं हो, आकाश से ऊंची तुम्हारी भावनाएं हो, दिल वो बड़ा सबके लिए शुभकामनाएं हो, कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा, कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा, आजाद हो पिंजरे से पंछी फिर निकल उड़ जाएगा, सब सौंप दो प्यारे प्रभु को, सब सरल